నమస్తే సార్. మన శ్రీరామచంద్రమూర్తి గారు నమస్తే సార్. నమస్తే. మీరు మన వివాహ పరిచయం సంస్థలో విఐపి స్పెషల్ సర్వీస్లో ఉన్నారు. అవును సార్. మీకు సర్వీస్ వచ్చేసి డైరెక్ట్ ఆఫీస్ విజిట్కి వస్తేనే సర్వీస్ చేస్తాను సార్ అన్నాను. మీరు కూడా ఓకే అన్నారు. ఓకే, దాదాపు మీరు వచ్చి కూడా ఒక 1.5 hour అవుతుంది కదా ఆఫీస్కి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులతో మీతో మాట్లాడించాను, రైట్? దాదాపు ఒక 10 మంది మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన పేరెంట్స్ వివరాలు, డీటెయిల్స్, వాళ్ళ ఫోన్ నెంబరు, ఇయర్ వైజ్. ఓకే, అందులో మనం ఒక 2 డాక్టరు వధువుల తల్లిదండ్రులతో కూడా మాట్లాడాము. మిగతా వాళ్ళు ఎవరైతే వెడ్లింగ్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడాను. ఈ 10 members ఎవరైతే ఉన్నారో, అంటే ఈ రోజు మాట్లాడుతున్న వాళ్ళు, వాళ్ళందరూ నాకు పరిచయం అయ్యారు. మీరు ఏం చేస్తారంటే ఈ 10 members ఆల్రెడీ నేను మీ అబ్బాయి డీటెయిల్స్, ఫోటో పెట్టాను. వాళ్ళ నుండి మీకు రెస్పాన్స్ వచ్చినా మీరు వాళ్ళకు రెస్పాండ్ ఇచ్చి ఓకే అయింది అంటే దేవుని దేవుడు వారంలో సెట్ అయిపోతుంది. అది మా యొక్క ఆశ. ఓకే సార్, మీకు ఎలా అనిపించింది సార్ సర్వీస్? పర్వాలేదు కదా? మీరు ఎక్కడ టెన్షన్ పడకుండా హ్యాపీగానే ఉంది. ఏమైనా చెప్పాలనుకుంటున్నా గ్రూప్ సభ్యులకు? ఎందుకంటే మిమ్మల్ని చూసి మిగతా వేరే గ్రూప్ సభ్యులు వచ్చినా వాళ్ళకు కూడా బెనిఫిట్ అవుతుంది కదా. రెగ్యులర్గా మేము ఇచ్చే సర్వీస్ విఐపి స్పెషల్ సర్వీస్లో మండే, వెడ్నెస్డే, ఫ్రైడే. ఈ వెడ్నెస్డే అనేది ఒక 2 weeks నుంచి నేను ఇవ్వట్లేదు వేరే వర్క్ షెడ్యూల్లో. కానీ మండే, వెడ్నెస్డే, ఫ్రైడే అయితే డెఫినెట్లీ యూ విల్ గెట్ ఇన్ఫర్మేషన్. మీకు అసిస్టెంట్ కూడా ఉంటారు. ఫైనల్ స్టేజ్కి వస్తే నేను కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతాను. అబ్బాయి పేరెంట్స్ను కల్పించే ప్రయత్నం కూడా చేస్తాను. మీరేమైనా సలహా మాకేమైనా ఇవ్వాలనుకుంటున్నారా? ఎందుకంటే మీరు ఇన్ని గ్రంథాలు కూడా తెచ్చుకున్నారు. మీరు పెద్ద హోంవర్క్ చేస్తున్నారు మీరు పెళ్లి కోసం. ఎందుకంత కష్టపడుతున్నారు నాకైతే అర్థమవుతలేదు. మా మేనమామ గారు అమ్మాయిని చేర్చడం ద్వారా ఆయన మీ ఫోన్ నెంబర్ ఇచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వమని చెప్పారు సార్. సో ఆ రకంగా మీ దగ్గరికి రావడం జరిగింది. ఫోన్లో 2-3 సార్లు మాట్లాడిన తర్వాత మీరు ఫోన్లో మాట్లాడమన్నా కానీ లేదు సార్ మీ ఆఫీస్కి వస్తాను, ఒకసారి కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పేసి వారం రోజుల క్రితం మీ దగ్గర రావడం జరిగింది. వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. ఇది సెకండ్ విజిట్. ఇవాళ 10 మంది దాకా మనం డైరెక్ట్గా మాట్లాడడం జరిగింది. మీరు మాట్లాడారు, నేను మాట్లాడించిన తర్వాత డైరెక్ట్ మీకు మాట్లాడించి పరిచయం చేసి మీ అబ్బాయి డీటెయిల్స్, ఫోటో, 50 లక్షల జీతము అట్లాంటిది ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం వధువుల తల్లిదండ్రులు. వాళ్ళు కూడా మీతో బాగానే మాట్లాడారు. సార్ సంకల్పంతో ఉండండి. ఎందుకంటే సార్ ఇప్పుడు మీరు చేసే కార్యక్రమానికి నేను చేయుతనిస్తాను. నేనేం దేవుని కాదు, కానీ కష్టపడతాను. సక్సెస్ అయితే మేము ముందు ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఓకే సార్, నమస్తే. థ్యాంక్ యూ. పెద్దవాళ్ళు ఎందరు వచ్చారు, చాలా సంతోషం. నమస్తే. గ్రూప్ సభ్యులు, విఐపి స్పెషల్ సర్వీస్లో ఉన్నటువంటి సభ్యులకు ప్రతి ఒక్కరికి నమస్కారం. మీ ముందున్నటువంటి మూర్తి సారు రిటైర్డ్ సౌత్ సెంట్రల్ రైల్వే మన ఆఫీస్కు రావడం జరిగింది. దయచేసి విఐపి స్పెషల్ సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, 3K గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేదా ఎవరైతే ప్రతిరోజు సాయంత్రం 4 PM to 5 PM ఫ్రీ సర్వీస్ తీసుకున్నటువంటి సభ్యులు కానీ, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్నట్లయినా లేదా దూర ప్రాంతాలు ఉన్నట్లయినా సాధ్యమైతే ఆఫీస్కు విజిట్ చేసే ప్రయత్నం చేయండి. మాతో కమ్యూనికేషన్ పెంచుకోండి. ఇంకా ఎక్కువ మొత్తంలో డీటెయిల్స్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం కాబట్టి దయచేసి ఆఫీస్కి వచ్చి కూడా మీరు సర్వీస్ తీసుకోగలరు. థ్యాంక్ యూ. నమస్తే.